5 ప్రాకారాలుగా ఉన్న దేవాలయము ఇప్పుడు మనం చూస్తున్నది 3వ ప్రాకారము. ఎంత అద్భుతంగా కనిపిస్తున్నదో స్తంభాలు అన్ని కూడా. ఈ మండపాన్ని 1000 స్తంభాల మండపము అని కూడా పిలుస్తారు. అలాగే లోపలికి వెళితే గర్భపడే దళిత భక్తుడైన ఈ ఆళ్వారు ఒకసారి స్వామివారిని చూసి ఎందుకులా పడుకొని ఉన్నావో లేచి చెప్పవయ్యా అనగానే స్వామివారు చెప్పడానికి లేవబోయాడట. రాతి రథచక్రాలు, వాటిపైన శిల్పాలతో చెక్కిన నగిషీలు, వాటిని లాగినట్లు ఉండే ఏనుగులు, అదేవిధంగా వాటిని లాగుతూ పరిగెత్తుతూ వెళ్తున్నట్లున్న గుర్రపు శిలలను కూడా మనము ఇక్కడ చూడొచ్చు. హలో అందరికి, ఎలా ఉన్నారు? అందరూ చాలా అద్భుతంగా ఉన్నారు కదా. మళ్ళీ నేను మీ విజయ విండోస్ కి తిరిగి స్వాగతం. ఈ రోజు వీడియోలో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రము శ్రీ దివ్య సాకేత క్షేత్రంలో ఉన్న 108 దివ్య దేశాల వరుస క్రమంలో 14వ దివ్య దేశము సారంగపాణి ఆలయము. ఇది కుంభకోణంలో ఉన్నది. ఈ ఆలయం గురించిన విశేషాలు తెలుసుకుందాము. ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కుంభకోణంలో అందరికీ తెలిసిన విషయమే, ఎన్నో వందల ఆలయాలు ఉంటాయి. ఆ ఆలయాల గోపురాల అన్నిటికంటే ఎత్తైన గోపురము సారంగపాణి ఆలయం గోపురము. కుంభకోణం టౌన్ లో మెయిన్ రోడ్ లోనే రైల్వే స్టేషన్ కి కేవలం ఒకే 1 కిలోమీటర్ దూరంలో ఈ సారంగపాణి ఆలయం ఉంటుంది. కుంభకోణంలో అతి ప్రసిద్ధమైన కుంభేశ్వర్ ఆలయంకి ఎదురుగానే సారంగపాణి ఆలయం ఉంటుంది. సారంగపాణి ఆలయానికి తూర్పు వైపున ఉన్న ద్వారం నుండి ఇప్పుడు మనము ఎంటర్ అవుతూ ఉన్నాము. ఆలయానికి పడమటి వైపున పొట్రామరై తీర్థం అనే పుష్కరిణి ఉంటుంది. ఈ పొట్రామరై పుష్కరిణిలోని ఒక తామర పువ్వులో కోమలవల్లి తాయారు ఒక చిన్న పాప రూపంలో జన్మించిందని, ఆమెని పెళ్లాడడానికే సారంగపాణి స్వామివారు ఇక్కడ అవతరించారనే పురాణ కథనము. చూస్తూ ఉన్నారు కదా, ఆలయం యొక్క గాలి గోపురము ఎంత అద్భుతంగా, ఎంత ఎత్తుగా, అందంగా కనిపిస్తూ ఉందో. 9-13 శతాబ్దాల మధ్యలో ఎక్కువగా నిర్మించబడిన ఈ ఆలయము చోళ రాజుల చేత, విజయనగర రాజుల చేత, మధుర నాయకుల చేత అభివృద్ధి పరచబడి కుంభకోణంలో ఉన్న విష్ణు ఆలయాలకెల్లా ప్రసిద్ధి పొందింది. సారంగపాణి ఆలయాన్ని తిరక్కుడందై, నడువీడు, సర్వ పాపహర క్షేత్రము అని కూడా పిలుస్తారు. కావేరీ నది ఒడ్డున వెలసిన పంచరంగ క్షేత్రాలలో ఇది 3వది. శ్రీరంగపట్టణము, శ్రీరంగము తర్వాత సారంగపాణి టెంపుల్ వస్తుంది. దీని తర్వాత తిరువందలూర్, అప్పకుడుతాన్ టెంపుల్స్ ఉంటాయి. సారంగపాణి ఆలయంలో చదవవలసిన శ్లోకము: ఓం కుంభకోణ పురవాసాయ కోమలవల్లి సమేతాయ అతృప్తామృత రూపాయ నమః. ఇక్కడ కొలువైన పెరుమాల్ ఆరావముదన్ పెరుమాల్ అని అంటారు. ఈయన ఉత్తాన ద్విభుజ శయనమూర్తి భంగిమలో ఉంటారు. ఉత్సవమూర్తులు ఆరావముదన్, కోమలవల్లి మరియు భూదేవీలు. విమానము వైదిక విమానము. ఈ దివ్యదేశాన్ని చాలా మంది ఆల్వార్లు కీర్తించడం జరిగింది. వారు వరుసగా పూదత్తాల్వార్, పేయాల్వార్, తిరుమహిషై ఆల్వార్, నమ్మాల్వార్, పెరియాల్వార్, తిరుమంగై ఆల్వార్ మరియు ఆండాళ్ళు. శ్రీ మహావిష్ణువు పూరించే శంఖము పేరు పాంచజన్యము కాగా అతను ధరించే బాణము పేరు సారంగము. ఇక్కడ కొలువైన రంగనాథ స్వామి తన హస్తంలో సారంగాన్ని ధరించి ఉండడం చేత ఇక్కడ కొలువైన స్వామి సారంగపాణిగా పూజలందుకుంటూ ఉన్నాడు. సారంగపాణి ఆలయాన్ని పంచభార్గవి క్షేత్రాలలో ఒకటిగా చెబుతారు. శ్రీ మహాలక్ష్మి భృగు మహర్షికి కుమార్తెగా పుట్టడం జరిగింది. అందుకే ఆమెని భార్గవి అని అంటారు. అయితే ఆమె ఈ విధంగా ఒక్కసారి ఒక జన్మలో కాదు, 5 జన్మలలో 5 ప్రదేశాల్లో 5 సార్లు భృగు మహర్షి కుమార్తెగా జన్మించడం జరిగింది. అయితే ఆమె ఈ 5 ప్రదేశాల్లో కూడా అయోనిజగా పుష్కరిణిలో ఉన్న తామర పువ్వులోనో, తులసి వనంలోనో అలాగా ఆయనకు దొరకడం జరిగింది. ఈ విధంగా పంచక్షేత్రాలలో ఆమె భృగు మహర్షికి కుమార్తెగా అవతరించిన ప్రదేశాలనే పంచభార్గవి క్షేత్రాలు అని అంటారు. ఈ పంచభార్గవి క్షేత్రాలు దక్షిణ భారతదేశంలో 5 ఉన్నాయి. అవి వరుసగా సుందరరాజ పెరుమాళ్ టెంపుల్, ఇది సేలంలో ఉంది. ఉప్పిలి అప్పన్ టెంపుల్, నాచియర్ కోయిల్, వెంకటేశ్వర టెంపుల్, ఇది తిరుమలలో ఉన్నది.
ఆ తర్వాత సారంగపాణి ఆలయము. బయట నుండి చూసిన గాలి గోపురము లోపలికి వెళ్ళిన తర్వాత వెనుకకు చూస్తే కూడా అంతే అద్భుతంగా కనిపించింది. గాలి గోపురము 11 అంతస్తులు ఉంది. 53 మీటర్ల ఎత్తు అంటే దాదాపు 173 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది ఈ గాలి గోపురము. ఈ ఆలయంలో సంవత్సరానికి 2 సార్లు జరిగే రథోత్సవము అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఈ ఉత్సవానికి ఉపయోగించే 2 రథాలు కూడా అతి భారీ రథాలు, ఒక్కొక్కటి 300 టన్నుల వరకు బరువు ఉంటాయి. ఈ సారంగపాణి ఆలయము గర్భగుడి కూడా రథం ఆకారంలోనే ఉండడము ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా ప్రపంచంలో ఉన్న అతి పెద్దవైన 3 రథాలలో సారంగపాణి ఆలయంలో ఉన్న రథము 3వ అతి పెద్దది. మొదటి 2 స్థానాల్లో తమిళనాడులోనే ఉన్న తిరువారూరు శ్రీ త్యాగరాజస్వామి ఆలయంలో ఉన్న రథము, శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న రథము ఉన్నాయి. దేవాలయం లోపలికి ప్రవేశించినంతనే ఒక పెద్ద గోడ పైన ఈ విధంగా అతి పెద్దదైన రథాన్ని చిత్రించి ఉంటారు. రథం లోపల అమ్మవారు అయ్యవార్లతో పాటు ఇంకా ఏవేవో తమిళంలో చాలా రాసి ఉన్నారు. అది ఈ దేవస్థానానికి సంబంధించినవి అయ్యుంటాయేమో, మాకైతే ఏమీ అర్థం కాలేదు. 5 ప్రాకారాలుగా ఉన్న దేవాలయము ఇప్పుడు మనం చూస్తున్నది 3వ ప్రాకారము. ఎంత అద్భుతంగా కనిపిస్తున్నదో స్తంభాలు అన్నీ కూడా. ఈ మండపాన్ని 1000 స్తంభాల మండపము అని కూడా పిలుస్తారు. అలాగే లోపలికి వెళితే గర్భగుడి వస్తుంది. అక్కడ కనిపిస్తున్నదే గర్భగుడి. గర్భగుడి ముందర ద్వారపాలకులు ఉండి ద్వారాన్ని కాపాడుతూ ఉండడం చూడొచ్చు. అయితే గర్భగుడిలోనికి వెళ్ళడానికి దారి మాత్రము వెనుక వైపు నుండి ఉంటుంది. గర్భగుడి పూర్తిగా రథం ఆకారంలో చెక్కబడి ఉంటుంది. అది ఎలానో మనము సైడ్ నుండి చూసినప్పుడు తెలుసుకోవచ్చు. ఈ గర్భగుడి పక్క నుండి వెళ్ళినప్పుడు మనకు ఈ విధంగా కోమలవల్లి తాయారు కొలువైన మండపము కనిపిస్తుంది. ఇప్పుడు గర్భగుడి సైడ్ నుండి చూస్తే ఈ విధంగా ఏనుగులు రథాన్ని లాగుతూ ఉన్నట్లుగా మనం చూడొచ్చు. రథ చక్రాలు కూడా చూడొచ్చు. ఇకపోతే అక్కడ బంగారు కలర్లో కనిపిస్తున్న వాకిలిలో నుండే మనము లోపల గర్భగుడిలోకి ఎంటర్ అవుతాము. ఈ ద్వారాన్ని దక్షిణాయన ద్వారం అంటారు. అంటే దక్షిణాయన కాలము జూలై 15 నుండి జనవరి 15 వరకు ఈ ద్వారం నుండి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వాకిలిలో నుండి లోపలికి వచ్చినప్పుడు మనము డైరెక్ట్ గా గర్భగుడిలోకి వెళ్ళము. ఈ మండపంలోనికి వస్తాము. ఈ మండపంలో ఉన్న స్తంభాల పైన శిల్పకళ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆలయంలో ఉన్న మూల విరాట్టుకు ఒక విశేషం ఉంది. మూల విరాట్టుకు ఉత్సవమూర్తికి ఒకే విధంగా పూజలు జరపబడతాయి. ఈ దివ్యదేశాన్ని కీర్తించి ఇక్కడే నివసించిన ఆళ్వారు తిరుమహిషై ఆళ్వారు. భక్తిసారుడు అని పిలువబడే దళిత భక్తుడైన ఈ ఆళ్వారు ఒకసారి స్వామివారిని చూసి ఎందుకులా పడుకొని ఉన్నావో లేచి చెప్పవయ్యా అనగానే స్వామివారు చెప్పడానికి లేవబోయాడట. అయ్యో ఆర్చా విగ్రహంగా కదలకూడదు కదా, ఆగండి అనగానే ఆయన అక్కడే ఆగిపోయాడట. అందుకే స్వామివారి మూర్తి ఇక్కడ ఉత్థాన శయన భంగిమలో ఉంటుంది. అంటే నిద్రలో నుండి కొద్దిగా లేవబోతున్నట్లు ఉండే భంగిమ అని అర్థము. స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ భక్తుణ్ణి తిరుమహిషై ఆళ్వారుగా పూజలు అందుకునేట్లుగా చేశాడు. 12 మంది ఆళ్వార్లలో తిరుమహిషై ఆళ్వారు కూడా ఒకరయ్యారు. ఈయనకు నైవేద్యం పెట్టించాకనే భగవంతుడు ఆరగించడము ఇక్కడ సంప్రదాయము. అందుకే ఇక్కడ భగవంతుణ్ణి ఆళ్వాన్ అని, ఆళ్వారుని పిరాన్ అని అంటారు. పిరాన్ అంటే భగవంతుడు అని అర్థము. అయినా ఇక్కడ ఆళ్వార్నే పిరాన్ అని అంటారు. ద్వారం నుండి బయటకు వచ్చిన వెంటనే గర్భగుడి గోడల వెలుపల వైపున ఈ విధంగా నరసింహస్వామి అవతారాలన్నీ చెక్కబడి ఉంటాయి. తాయారు అమ్మవారు కొలువై ఉన్న గుడి వెనుక వైపున వెళ్ళినప్పుడు నవగ్రహ మండపం ఉంటుంది. ఇప్పుడు మనము గర్భగుడి వెలుపల వైపున చూస్తూ ఉన్నాము. అక్కడ కనిపిస్తున్నదే మనము ఇప్పుడు గర్భగుడిలోకి వెళ్ళిన ద్వారము.
ఈ విధంగా చుట్టూ వెళ్ళినప్పుడు మనకు అవతలి వైపున గర్భగుడి రథం ఆకారంలో ఉండడము అద్భుతంగా కనిపిస్తుంది. చూద్దాం రండి. పెరుమాళ్ కొలువైన గర్భగుడిలోనికి వెళ్ళడానికి 2 దారులు ఉంటాయి. అవి ఒకటి దక్షిణాయన మార్గము, ఇంకొకటి ఉత్తరాయణ మార్గము. జనవరి 15 నుండి జూలై 15 వరకు ఉత్తరాయణ మార్గాన్ని వాడుతారు. ఇప్పుడు మనం చూస్తున్నదే ఉత్తరాయణ మార్గము. ఆగస్టులో వెళ్ళాము కాబట్టి మేము దక్షిణాయన మార్గం గుండా వెళ్ళి రావడము అప్పుడే మనము చూసాము. దక్షిణాయన మార్గం నుండి బయటకు వచ్చినప్పుడు కనిపించే గర్భగుడి గోడలపైన నరసింహస్వామి ఆకారాలు చెక్కినట్లుగానే యువతలి వైపున ఉత్తరాయణ ద్వారము, ముందు వైపున ఉన్న గర్భగుడి గోడలపైన శ్రీ మహావిష్ణువు, శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు లాంటి రూపాలు చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్తంభాలలో ఒకదానిపైన తిరుమహిషై ఆళ్వారులు కొలువై ఉండగా అక్కడే ఉన్న గర్భగుడి గోడల పక్కనే శ్రీవారి పాదాలు, అమ్మవారి పాదాలు కూడా ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఇక్కడ మనము గర్భగుడి అచ్చము రథం ఆకారంలో ఉండడము స్పష్టంగా చూడొచ్చు. 1000 ఏళ్ల క్రితమే నిర్మించబడిన రాతి రథ చక్రాలు, వాటిపైన శిల్పాలతో చెక్కిన నగిషీలు, వాటిని లాగినట్లు ఉండే ఏనుగులు, అదేవిధంగా వాటిని లాగుతూ పరిగెత్తుతూ వెళ్తున్నట్లున్న గుర్రపు శిలలను కూడా మనము ఇక్కడ చూడొచ్చు. దర్శనం చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు 1000 స్తంభాల మండపం నుండి ఎడమవైపుకు వెళ్ళినప్పుడు మనము ఈ విధంగా విశాలంగా ఉన్న వెలుపలి ప్రాకారం ఉన్న ప్రదేశానికి చేరుకుంటాము. ఈ ప్రాకారం వైపున ఆలయ గోడల పైన చుట్టూ కూడా భరతనాట్యంలో ఉన్న భంగిమలన్నీ ఉన్న శిల్పాలని మనము చూడొచ్చు. ఆలయం వెనుక వైపున పశ్చిమాన హేమ పుష్కరిణి, దీన్నే పొట్రామరై పుష్కరిణి అంటారు. అందులో 1000 రేకుల తామర పువ్వులో అమ్మవారు జన్మించినట్లుగా పురాణ కథనము. పూర్వకాలము ఇక్కడ నివసిస్తున్న హేమర్షి, ఇతన్నే భృగు మహర్షి అవతారంగా భావిస్తారు. ఈ మహర్షి శ్రీ మహావిష్ణువుకి అమితమైన భక్తుడిగా ఉండేవాడు. ఈయన ఇక్కడ భగవంతుణ్ణి సేవించుకుంటున్న సమయంలోనే ఈ పుష్కరిణిలో అమ్మవారు అవతరించడము, ఆమెను పెళ్లాడడానికి శ్రీ మహావిష్ణువు సారంగాన్ని ధరించి ఇక్కడికి రావడం చేత ఆయనకు సారంగపాణి అనే పేరు రావడము జరిగాయి. స్వామివారు కోమలవల్లి తాయారుని పరిణయమాడే సమయంలో ఆయన ఈ ఆలయానికి పక్కనే ఉన్న సోమేశ్వర ఆలయంలో ఉండి అమ్మవారిని పరిణయానికి ఒప్పించినట్లుగా కూడా పురాణ కథనము. నాదముని అనే మహానుభావుడు 6వముతే అతృప్తామృతమా అనే ఈ స్వామి పేరు విన్నాకనే ఆయన పైన భక్తి కలిగి తపస్సు చేసి మరుగున పడిన ఆళ్వార్ల దివ్య ప్రబంధమైన నలైర దివ్య ప్రబంధాన్ని తిరిగి బయటకు తీసుకొని వచ్చి అందరికీ 108 దివ్య దేశాల మహత్యాన్ని చాటి చెప్పినట్లుగా ఇక్కడి చరిత్ర. ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రాన్ని దర్శించే భాగ్యం కలిగించినందుకు ఆ 6వ ముదల్వాన్కి నమస్కరిస్తూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. తొందరలో ఇంకో దివ్యదేశ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విజీ విండోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.